మీద మరి వాళ్ళు చెప్పాలి. వీరే కాదు, ముఖ్యమంత్రి గారు ఇవాళ కూటమి ప్రభుత్వం సాక్షాత్తు చంద్రబాబు నాయుడిని అడుగుతున్నాం, మీ తాలూకు కార్యాచరణ ఏంటంటే అడుగుతున్నాం. ఇప్పుడు 18 సార్లు మీరు ఢిల్లీకి వెళ్ళారే మొన్నటితో కలుపుకొని. మరి ఎందుకు మీరు ప్రధానమంత్రితో ఈ విషయం మీద సంప్రదించి అడగట్లేదు? అడిగితే వారు ఏం చెప్పారు ఆ విషయాన్ని మీరు ప్రకటించండి. ఎస్, నేను ఇలా మాట్లాడాను, ఇది ప్రైవేట్ అయ్యే సమస్య లేదు. ఏదైతే ఈ 32 డిపార్ట్మెంట్ అవుట్సోర్సింగ్ చేద్దాము అవన్నీ ఆపుతున్నాము, ఈ టెండర్ ప్రక్రియ ఇవాళతో ఆగిపోద్ది అని చెప్పండి. ప్రజలకున్న మా అనుమానాన్ని నివృత్తి చేయండి. అది మీ బాధ్యత, అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం తరకు బాధ్యత. కానీ ఎక్కడ కొంచెం మేరలో ఆ అంశం ఎక్కడా కనిపించట్లే. ఈ చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమిలో ఉన్న పెద్దలకు కానీ చచ్చిపోయిన స్వర్గీయ రాజశేఖర గారు ఎక్కడున్నారో కానీ ఆయన మాట చెప్పేవాడు వచ్చినప్పుడు, ఏదైనా సమయం వచ్చినప్పుడు ఏదైనా 7 దాటితే ఏటి మల్లప్ప, 7 దాటిపోతే బోడి మల్లప్ప అనే సామెతగా